నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్, వెయిట్ లాస్ ఎవ్రీథింగ్ అంతా కూడాను. చూడండి, నేను కొన్ని మంచి అడ్వైసెస్ ఇస్తాను. ఫ్యాట్ లాస్ ప్రాసెస్‌లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఆల్రెడీ మనం అన్నీ ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిగా హెల్ప్ అయ్యే చిన్న చిన్న విషయాలు. ఒకటి, ఇన్‌స్టెడ్ ఆఫ్ సిప్పింగ్ నార్మల్ వాటర్, రెగ్యులర్ వాటర్ తీసుకునే బదులు కొంచెం వార్మ్ వాటర్ తీసుకోండి. అంటే రోజు త్రూ ఔట్ ది డే మనం వాటర్ తాగుతాం కదా! అదే ఈ సీజన్‌లో అయితే అలవాటయిపోతుంది. మీకు చాలా ఈజీగా ఉంటది. మంచిగా వర్షాకాలం, చలికాలమే కాబట్టి తర్వాత కూడా ఈజీగా అలవాటయిపోతుంది అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ కట్ అవ్వడానికి. సెకండ్ వచ్చేసి దాల్చిన చెక్కతో చేసుకున్న టీ. చాలా మంచిది. సినమన్ టీ ఫ్యాట్ లాస్ ప్రాసెస్‌లో అగైన్ బాగా హెల్ప్ అవుతుంది. కరిగించడానికి, కొంచెం తొందరగా అవ్వడానికి అంటే ప్రాసెస్‌లో సపోర్ట్ చేయడానికి, మెటబాలిజం పెరగడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి ఇవన్నిటికి హెల్ప్ అవుతుంది. జస్ట్ దాల్చిన చెక్క ఇంత ముక్కేసుకొని హాట్ వాటర్‌లో అది తీసుకోవచ్చు. స్లోగా సిప్ చేసుకుంటూ చాయ్‌లాగా తీసుకోవచ్చు. రోజుకి ఇలాచి, లవంగం అలా తిన్నాక తీసుకుంటా ఉండండి. అగైన్ వెరీ గుడ్. అసిడిటీ, బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ఉన్నా మంచిది చాలా. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఫాలో చేస్తూ తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చోండి. ఇలా తిన్న వెంటనే మనం చేయగలిగే ఏకైక ఆసన వజ్రాసన కదా! నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఇది. మనం వజ్రాసనాలో కూర్చొని తిన్నాక జస్ట్ అలా ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్స్ స్లోగా ఫ్యూ సెకండ్స్‌తో స్టార్ట్ చేసి మీకు బాగా ఇబ్బంది అవుతే ఫ్యూ సెకండ్స్‌తో స్టార్ట్ చేయండి. ఏం పర్వాలేదు. తర్వాత స్లోగా 2 మినిట్స్ వరకే కూర్చోవచ్చు. మీకు ఇబ్బంది అనిపిస్తే కింద చైరేసుకొని చైర్ మీదైనా కూర్చుంటాం. మీకు ఎట్లా కుదిరితే అలా తీసుకోండి. ఇవన్నీ ప్రా ప్రాపర్‌గా ఫాలో చేసినట్టయితే మీకు చూడండి చాలా డిఫరెన్స్ ఉంటది. అండ్ ఇంకొకటి వన్ లాస్ట్ చాలా మంచిది విషయం ఏంటంటే, భోజనం చేశాక నడవండి. ఒక 10, 15 మినిట్స్ అయినా సరే. డిన్నర్ చేశాక ఒక 10 మినిట్స్ తీసుకోండి నడవడం. ఆఫ్టర్‌నూన్ మీకు కుదరకపోతే మీరు ఉన్న ఇంట్లోనే అయినా సరే, మీ ఆఫీస్‌లో అయినా సరే జస్ట్ ఒక 5 రౌండ్స్ అలా ఎయండి. ఆ 5 రౌండ్స్ స్లో వాకింగ్ జస్ట్ 1-2 మినిట్స్ ఆఫ్ వజ్రాసనే మనకు చాలా డిఫరెన్స్ చూపిస్తది. బ్లోటింగ్‌లో అయినా బాడీలో ఫ్యాట్ లాస్ ఆ ప్రాసెస్‌లో అయినా సరే అన్ని రకాలుగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైట్? ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను. ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకున్నాము. స్లోలీ ఫస్ట్ లెగ్స్ ఓపెన్ తీసుకొని చాలా స్లోగా స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని స్టెప్ డౌన్ ఫస్ట్ ఫ్రీ చేయండి. ఎప్పుడైనా సరే ఫ్రీ చేస్తే మంచిది. ఈజీ కూడా ఉంటది ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇప్పుడు మీకు ఎంత కుదిరితే అంత డిస్టెన్స్ తీసుకొని చాలా స్లోగా ఇంటర్లాక్ తీసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. ఇలా స్లోగా ఫార్వర్డ్, అప్, డౌన్. 2, 3 ఓన్లీ నోస్ ఉండాలి బ్రెత్ వర్క్ ఎప్పుడైనా సరే. 4, 5 ఇలా 10 రౌండ్స్ ప్రాక్టీస్, 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసి చక్కి చలాసన స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్ క్లాక్ వైస్, 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా తీసుకోండి. మొత్తం ఫుల్ బాడీ కవర్ వస్తది. చాలా చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ అగైన్ ఫార్వర్డ్ తీసుకొని అప్ డౌన్, ట్యాప్ తీసుకొని ట్యాప్, ట్యాప్. ఎప్పటికప్పుడు ట్యాపింగ్ తీసుకుంటా ఉండండి. ట్యాపింగ్ స్ట్రెస్‌కి చాలా చాలా మంచిది. మళ్ళీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని చిన్న స్పేస్, కొంచెం తక్కువ స్పేస్ చేసేసుకొని భూనమనాసన్ పిడికిల్ ఫార్మ్ చేసి స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్. 2, మళ్ళీ 3, 4, 5, 6 ఇలా ఒక 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా సెంటర్, స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చేసి టేబుల్ పొజిషన్ నుంచి స్లోగా బ్యాక్ సైడ్ తీసుకొని చాలా స్లోగా 1, 2 పుషప్ తీసుకుని తర్వాత స్లోలీ ప్లాంక్, బాడీ వన్ స్ట్రేట్ లైన్ కుదిరితే 1, 2 మళ్ళీ ప్లాంక్, డౌన్ 3, 4 మళ్ళీ అప్ 5, 6. ఇదంతా స్ట్రెంగ్త్ పెరగడానికి అండ్ ఆల్సో కోర్ స్ట్రెంథెనింగ్, ఆర్మ్ స్ట్రెంథెనింగ్, ప్రాపర్ ఫుల్ బాడీ స్ట్రెంథెనింగ్ ఈ ఆసనాస్ అన్నీ కూడాను. మన ఓన్ బాడీ వెయిట్‌ని యూజ్ చేస్తాం కాబట్టి చాలా పవర్ఫుల్, చాలా మంచిది కూడా. స్లోలీ మళ్ళీ సేమ్ 4, 5, 6, 7, 8 మళ్ళీ లాస్ట్ 9. ఫస్ట్ 10 తీసుకున్న తర్వాత స్లోగా బ్యాక్ వచ్చి ఒకసారి రొటేషన్స్ తీసుకొని కంపల్సరీ రొటేషన్స్ ఉంచుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. 10 రౌండ్స్ క్లాక్, 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్. సేమ్ 10 రౌండ్స్ క్లాక్, 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్. వెరీ గుడ్. స్లోలీ సెంటర్ తీసుకొని రిలాక్స్ యువర్ షోల్డర్స్. మీకు ఇబ్బంది అనిపించకపోతే మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్ సేమ్ రిపీట్ చేసుకోండి.
మీకు పుషప్స్ అలా ఇబ్బంది అనిపిస్తున్నాయి అనుకుంటే ఈజీ వర్షన్ తీసుకోండి. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ అప్, డౌన్, 1, 2, మళ్ళీ డౌన్ తీసుకొని స్ట్రెచ్ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. ఇది యాడ్ చేసేసేయండి. స్లోలీ మళ్ళీ బ్యాక్. మీరు ఒకవేళ అట్లాంటి పుషప్స్ తీసుకుంటే ఇది ఎక్స్ట్రా 10 రౌండ్స్ యాడ్ చేసుకోండి. ఆ పుషప్స్ మీరు తీసుకోలేకపోతే ఇదే యాడ్ చేసేసుకోండి 20 రౌండ్స్, రైట్? 4, మళ్ళీ స్లోలీ 5, 6, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ 7, 8. ఇది సేమ్ 10 రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ లెగ్ మీద కూడా 10 రౌండ్స్ రిపీట్ చేయండి. అప్పుడు ఈజీగా ఉంటుంది. 1, 2, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ 2, బ్యాక్ 2. సో సేమ్ ఇది 10 రౌండ్స్ 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. స్లోలీ వచ్చిన తర్వాత స్లోగా అధోముఖ తీసుకొని అధోముఖ నుంచి స్లోలీ లెగ్ లిఫ్ట్ చేసి స్లోగా రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని కపోతాసన్ రండి. ఇన్హేల్ కపోతాసన్, ఎక్స్హేల్ మళ్ళీ స్లోలీ బ్యాక్ టు అధోముఖ. మళ్ళీ స్లోలీ జస్ట్ ఫోల్డ్ చేసుకొని లిఫ్ట్ చేసినా చాలు. ఫార్వర్డ్ తీసుకొని లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, మళ్ళీ సేమ్ ఫోల్డ్ స్ట్రెచ్. లెఫ్ట్ లెగ్ మీద కూడా సేమ్ కపోతాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ బ్యాక్ స్ట్రెచ్. అండ్ చాలా స్లోగా మళ్ళీ బ్యాక్, ఫార్వర్డ్ ప్లాంక్, రిలాక్స్, రిలాక్సింగ్ చైల్డ్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్, బాడీ వన్ స్ట్రైట్ లైన్, బ్యాక్ టు అధోముఖ స్ట్రెచ్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్, రిలాక్సింగ్ చైల్డ్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ చేసేటప్పటికి బాడీ కూడా ఫుల్ ఓపెనింగ్ వస్తుంది, స్ట్రెంగ్త్ చాలా వస్తుంది. అండ్ ఆల్సో ఇన్సైడ్ అవుట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్ విమెన్ అనుకోండి, మనకి కోర్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎవ్రీ మంత్ బ్లీడింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో డెలివరీ ఇవన్నీ తర్వాత కూడా మనకి స్ట్రెంగ్త్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకి ఏజ్ వస్తున్న కొద్దీ కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అనేది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది, స్ట్రెంగ్త్ పెంచుకోవడం అనేది. ఎప్పుడైతే అలా చేయట్లేదో ఊరికే ఇంజురీస్ అవుతూ ఉంటాయి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దెబ్బలు తాకినా, చిన్నగా ఇంజూర్ అయినా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ రావడం అట్లా అవుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు మనము. అండ్ మజిల్ స్ట్రెంగ్త్ని, బాడీ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నెగ్లెక్ట్ చేయకండి. కుదిరితే క్లాసెస్లో జాయిన్ అవ్వండి, కుదరకపోతే వీడియోస్ చూసైనా సరే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓం నమః శివాయ.